దేవునికి ఒక ఆలయం, మనలో దేవుని ఆత్మ నివసిస్తుంది. నిజం, ఇది అందరు గుర్తుపట్టుకోవాలి. మీరు దేవునికి ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారు అన్న విషయం అక్కడ క్లియర్గా చెప్తున్నాడు కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు. ఇంక కింద ఏమంటాడంటే, అది కూడా చదువుదాం. ఎవడైనను, మీరేమై ఉన్నారు ఒకసారి చెప్పండి. మీరేమై ఉన్నారు? ఆలయం అయి ఉన్నారుగా, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందిగా. ఇప్పుడు అంటాడు, మీరు ఎవడైనా సరే దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు కూడా వాడిని పాడు చేస్తాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి. పాడు చేస్తే స్తోత్రం ఏంది పాస్టర్ గారు? మరి అందుకే జాగ్రత్త పడాలి. దేవుని ఆలయం మీరు, మీ ఇల్లు ఒక ఆలయం. దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది, దాన్ని పాడు చేసుకుంటారు చాలామంది.